అంటే వస్తువుల ద్వారా వచ్చే ఆనందం తాత్కాలిక ఆనందమే. దేని ద్వారా వచ్చే ఆనందం తాత్కాలమే. ఇంద్రియాల ద్వారా వచ్చే ఆనందం తాత్కాలికమే. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణేంద్రియాలతో ఆ ఇంద్రియాలను తృప్తి చేస్తే నాకు కూడా వచ్చే ఆనందం తాత్కాలికమే. నిద్రాకాలంతో వచ్చే ఆనందం తాత్కాలమే. భూమాతో వచ్చే వనరులతో, అంటే భూమి అంటే ధాత్రి, ధాత్రి అంటే జగత్తు, జగత్తు అంటే ప్రపంచం, ప్రపంచం జగత్తు. ఆ జగత్తుతో ఉన్న ప్రకృతి ఆరాధన వల్ల కానీ, ఆ ప్రకృతి సౌందర్యం వల్ల కానీ, సముద్రాల వల్ల కానీ, నదీ తీరములు కానీ, చెట్లు చామత కానీ, వృక్షం చేత కానీ, పక్షి దేవ జంతువులతో కానీ, మానవులతో కానీ పొందే ఆనందం అంతా తాత్కాలికమే, సుఖదుఖమే. కొంచెం సుఖం గురించి దానికి కొన్ని వేల దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ప్రతివారు కర్మలు చేయక తప్పదు. ఆ కర్మ అంటే ఏంటి? పని. కర్మ అంటే ఏంటి? కర్త కర్మ క్రియ. అంటే తానే కర్తృత్వం వహించి తానే కర్మని తానే క్రియలు చేస్తాడు. దేన్ని? పదార్థమే కర్త కర్మ క్రియ. తెలుసుకున్నాడు, తెలియబడేది తెలుసుకుంటా. ద్రష్ట, దృశ్యం తాను ఉన్నాడు కదా, గమనం అన్నీ తానే. ఆ తాను అనుభవించేటప్పుడు పరిమిత జ్ఞానంతో అపరిమిత జ్ఞానంతో ఎంత అనుభవించాలి? అది బుద్ధి జ్ఞానమే. ఇదంతా వచ్చిపోతుంది అని నీ అనుభవంలో నువ్వే చూడాలి. కారణం ఏంటి? చర్చల వల్ల, సత్సంగాల వల్ల, సత్సంగ సాంగత్యం వల్ల ఇవన్నీ అవుతాయా లేదా ప్రశ్న పక్కన పెట్టింది. కారణం ఏంటి? స్వానుభవంలో లేని దాన్ని స్వానుభవంలో ఉందాన్ని స్వానుభవంతోనే తాను గమనించి గుర్తించి తెలుసుకుని ఊరక ఉండటమే. నిర్గుణ చైతన్యం చేస్తున్నాడు. స్వానుభవంలో లేనిదైనా ఉందైనా అంటానికి స్వానుభవం ఉంది, అనుభూతి ఉంది. అంటే స్వానుభవ అనుభూతి సహజం. స్వానుభవ అనుభూతి ఎలాగుంది? ఉనికి తత్వంతో, చిత్తతత్వంతో, ఆనంద తత్వంతో, మౌన తత్వంతో, పరిపూర్ణ తత్వంతో స్వేచ్ఛగా ఉన్నది అని ఎలా తెలుస్తుంది? నీకు గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతో తెలుస్తుంది. ఈ లక్ష్యాలు కేవలం నేనుకు మాత్రమే. నేను, నీవు, వారు, వీరు, మనం, మనందరికీ, ఎవరికి వారికి గుర్తించి గమనించి తెలిసిన లక్ష్యం సహజంగానే ఉన్నది, స్వచ్ఛగా ఉన్నది. అని మాత్రమే నిర్గుణ చైతన్య స్వయం ప్రబోధ సూచనతో వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తం అంటే తెలియజేస్తున్నాడు. దేనికి? ఎవరికి? తెలుసుకున్న వాడికి, తెలివికి తెలియజేస్తున్నాడు. తెలుసుకున్నాడు కొత్తగా తెలియటం ఏంటి అని మీరు అనక్కలా. మనందరం కూడా తెలుసుకునే లక్ష్యంతో, గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, భావించే లక్ష్యంతో, శబ్ద లక్ష్యంతో అనుకునేవాడుగా మనందరం సహజంగా ఉన్నాము. సహజంగా ఈ లక్షణాలతో ఉన్నవన్నీ కూడా ఎలాగ ఉన్నాయి? నేను ఉన్నాను అహంకారంగా, నేనున్నాననే భావంతో నేనున్నాను, మనసు బుద్ధి చిత్తాంకారంతో ఉన్నాను, నేనున్నాను దేహ పదార్థంగా, నేనున్నాను జగత్ పదార్థాన్ని గమనించి గుర్తించి ఆ జగత్తులో ఉన్న వనరులన్నీ కూడా నేనే స్వయంగా అనుభవిస్తూ సుఖదుఖాలు నేను అనుభవిస్తాను. మొత్తం తాను నేను అన్నీ కూడా చరాత్మ సర్వము కూడా నేననే పదార్థము అని తెలుసుకున్న నేను నాదనే భావంతో ఉన్నప్పుడు చైతన్యం యొక్క సహకారం లేకుండా, చైతన్యం యొక్క ఆధారం లేకుండా నేనే శబ్దం నేను చేయగలదా? అసంభవం. అది ఎలా చెప్పగలవు? ఆ నేనే శబ్దం సర్వకాల సర్వావస్థలో నేనే శబ్దం పట్ల నేను లేని స్థితి అమానసిక స్థితి, భావరహిత స్థితి. ఉండి మాట్లాడే అలసత్వం వల్ల కానీ, మామూలుగా కానీ ఆలోచన ఎటో వెళ్తూ కాసేపు మగతగా ఉంటుంది. ఏమిది? అదే గాఢ నిద్ర, లయము, లీనము, రకరకాల పేరుతో వెళ్తారు. అంటే మనసు లేని స్థితి, భావం లేని స్థితి, శబ్దం లేని స్థితి, నిశ్శబ్దం కాదు, శబ్దం కాదు. స్థితులు సహజంగా ప్రతి మానవుడికి, ప్రతి జీవికి ఉన్నాయి అని మానవుడు మాత్రమే గ్రహించాడు. గ్రహించాడంటే అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్నాడంటే అవగాహనతో ఉన్నాడు. అవగాహన అంటే గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతోనే సహజంగా స్వస్థ సిద్ధంగా నేను, మీరు, వారు, వీరు అనలేరు. అందరం ఎవరికి వారే స్వయంగా ఉన్నాము. స్వయంగా ఎలా ఉన్నాము? గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో. గమనించేవాడెవరు? తానే. గుర్తించేవాడెవరు? తానే. తెలుసుకునేవాడెవరు? తానే. భావించేవాడెవరు? తానే. శబ్దం చేసేవాడు ఎవరు? తానే. అంటే తను తానే స్వయం జ్ఞానంతో గుర్తించడం, గమనించడం, తెలుసుకోవడం సహజమే. ఇక్కడ ప్రయత్నాలు అనేవి లేవు, పురుష ప్రయత్నం లేదు. ప్రయత్నంతో కర్త కర్మ క్రియగా తానే ఉండి కర్తృత్వ భావన వహించి కర్మ క్రియను చేసి ఆ ఫలితాన్ని కూడా తానే అనుభవించేవాడుగా ఉంటుందనే ప్రసక్తే ఇక్కడ లేదు. మరి ఎలాగుంది? సత్సాంత మౌన పరిపూర్ణ స్థితిని
అనుకునేవాడే అంటే తానే అనుకునేవాడు, గమనించి గుర్తించేవాడిగా లక్షణాలతో సహజంగా ఉండు చేతని సహజంగా ఉన్న తన లక్షణాలతోని సహజంగా ఉన్న తన అస్తిత్వం అంటే సత్ పదార్థాన్ని, తన చిత్తత్వం అంటే చిత్ పదార్థాన్ని, తన సహజాంతాన్ని, ఆంధ్రతత్వాన్ని, తన మౌనాన్ని, తన పరిపూర్ణాన్ని, స్వేచ్ఛని తానే స్వయంగా ఉండుటను ఊరిక గమనించి గుర్తించి ఊరిక ఉండటమే అని నిర్గుణ చైతన్య ఉన్నదాన్ని ఉన్నట్లుగానే ప్రతిపాదిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, వ్యక్తం చేస్తున్నాడు. తనకు తానుగా మౌనంగా ఉంటూనే మౌనాన్ని వ్యక్తం చేస్తున్నాడు.